మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసు ప్రభువా మీకే స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 జీవాధిపతివైన యేసయ్యా మీకే స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం మహోన్నతుడా స్తోత్రం నీకు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం కృపగలవాడానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం స్తోత్రం దైవ స్తోత్రం రక్షకానికి స్తోత్రం స్తోత్రం. స్తోత్రం. గొప్ప దేవుడా యేసయానికి వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం తండ్రి. కృపామేడ స్తోత్రం 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 నాయన. మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా మా అండ నీవే తండ్రి, మా కొండ నీవే ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకే స్తోత్రం. గొప్ప దేవుడా మీకే స్తోత్రం స్తోత్రం. గొప్పవాడా మీకే స్తోత్రం. సర్వోన్నతుడా మీకే స్తోత్రం. సర్వాధికారి మిక్కిలి కనికరం కలిగిన మా తండ్రి మీకే స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా మీకే స్తోత్రం. మహోన్నతుడా మీకే స్తోత్రం. సర్వోన్నతుడా మీకే వందనాలు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా 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 జీవాధిపతి యేసయ్యా మీకే వందనాలు 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 స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు స్తోత్రాలు. ఇజ్రాయేల్ చే స్తోత్రాల మీద ఆసీనుడైన మా యేసు ప్రభువా మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు తండ్రి. స్తుతులకు పాత్రుడా స్తోత్రాలు కూడా మీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు కూడా మీకే స్తోత్రం. వందనాలు తండ్రి. పరిశుద్ధుడా యేసు ప్రభువా స్తోత్రం మీకే స్తోత్రం. స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా హల్లెలూయా పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడా పరిశుద్ధుడా. యేసయ్యా మీ సహాయం కావాలి ప్రభువా. యేసయ్యా మీకు సహాయం కావాలి నాయనా. తండ్రి మీరే మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ పాద సన్నిధి మేము సమీపిస్తుండగా నాయన ఈ గూగుల్ మీటింగ్ ప్రభా, ఈ ప్రత్యేకమైన గూగుల్ మీటింగ్ ప్రభా మీ హస్తాల్లో పెడుతున్నాం నాయనా నాయనా నాయనా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అయ్యా మీరే ప్రభా అధ్యక్షత వహించమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా మీరే లీడ్ చేయమని అడుగుచున్నాను నాయన. ప్రియ పరిశుద్ధాత్మ దేవ మీరే సహాయం చేయండి. యేసు ప్రభా మీరే సహాయం చేయండి. యేసు ప్రభా అయ్యా నీ కృపను విడుదల చేయండి యేసునామములో. నీ కృపను విడుదల చేయండి యేసునామములో. అయ్యా మీ యొక్క సహాయం కావాలి ప్రభా. అయ్యా మీ యొక్క సహాయం కావాలి నాయనా. మీరే కృప చూపించండి అయ్యా. నీ కృపను విడుదల చేయండి తండ్రి. మీరే సహాయం చేయండి యేసయ్యా. మీకే వందనాలు వందనాలు స్తోత్రం 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 స్తోత్రం. యేసు ప్రభువా మీకే స్తోత్రం స్తోత్రం. మంచి దేవుడా మీకే స్తోత్రం. మహోన్నతుడా మీకే స్తోత్రం. సర్వోన్నతుడా మీకే స్తోత్రం. సర్వాధికారి మిక్కిలి కనికరము కలిగిన మా తండ్రి మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. ఈ గూగుల్ మీటింగ్ ప్రభా మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. ప్రత్యేకమైన గూగుల్ మీటింగ్ ప్రభా మీ హస్తాల్లో పెడుతున్నాం నాయనా. యేసు ప్రభా నీ ప్రొటెక్షన్ కావాలి ప్రభా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. మీరే కృప చూపించండి యేసు ప్రభువా. యేసయ్యా మీకే వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. గొప్ప దేవుడా మీకే వందనాలు. సర్వశక్తిమంతుడా మీకే వందనాలు. సర్వాధికారి సర్వశక్తిమంతుడా మీకే వందనాలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు తండ్రి. ప్రతి విధమైన దుష్టుడి పన్నాగములు వాడి ఆలోచనలు యేసు నామములో నిర్వీర్యం చేస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసు సర్వశక్తి కలిగిన నామములో బంధిస్తున్నాం తండ్రి. ప్రతి చీకటి కార్యాలు యేసు నామములో లయపరచబడును గాక. యేసు నామములో లయపరచబడును గాక. యేసు నామములో లయపరచబడును గాక. ఈ యొక్క గూగుల్ మీటింగ్ వ్యతిరేకంగా లేస్తున్న ఆకాశ మండలం మందున్న దురాత్మ సమూహములను, వాడి ఆకాశ మండలం మందున్న దురాత్మ శక్తులను, వాయుమండల దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. నజరేతుడని యేసు నామములో పాతాళంలోకి ఇప్పుడే పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం నాయన. యేసయ్యా యేసయ్యా గొప్ప దేవుడా మీ యొక్క సహాయం కావాలి అయ్యా. తండ్రి సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలువ నేరవని సెలవిచ్చిన యేసు ప్రభువా. ఈ గూగుల్ మీట్కి వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి అంధకార దుష్ట సంబంధులను యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. నజరేతుడని యేసు నామములో లయపరుస్తున్నాం తండ్రి.
ప్రతి చీకటి కార్యాలు యేసు నామములో లయపరచబడును గాక. నీ నామాన్ని మహిమార్థకరంగా జరిగించుకోమని అడుగుచున్నాను తండ్రి. ఈ గూగుల్ మీట్ని ప్రభా మీ స్వాధీనంలోకి తీసుకోమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా తనేసిన నీ ప్రొటెక్షన్ కావాలి ప్రభా, నీ ప్రొటెక్షన్ కావాలి తండ్రి. అయ్యా మీరే సహాయం చేయమని అడుగుచున్నాం. ఎంతమంది బిడ్డలు అయితే జాయిన్ అవుతున్నారో అయ్యా ప్రియ బిడ్డలందరితో మీరే మాట్లాడండి, సూటిగా మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడమని అడుగుచున్నాం. బలపరచమని అడుగుచున్నాం. బలహీనలను బలపరచండి అయ్యా. తన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులతో వస్తున్న బిడ్డలకు నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. మీరే గొప్ప కార్యం జరిగించండి. పాటలు నీ అభిషేకం నింపుదల చేయమని అడుగుచున్నాం. వాక్య పరిచయం అంతటిలో నీ ప్రియమైన దాసులను ప్రభా మీ సిలువను మరుగుపరుచుకోండి అయ్యా. విలువైన వర్తమానం ద్వారా, లోతైన వర్తమానం ద్వారా మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాను యేసు ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాం. ప్రారంభ ప్రార్థన అయ్యా మొదలుకొని ముగింపు ప్రార్థన అంతటి వరకు మీరే అధ్యక్షత వహించమని అడుగుచున్నాను దేవా. మీ సహాయం కొరకు మీ పాద సన్నిధికి వచ్చాం ప్రభువా. అయ్యా మా శత్రువుల సమూహంలో జయించడానికి మా బలము సరిపోదు ప్రభా. అయ్యా మా పక్షాన్ని మీరు ఉంటే చాలు తండ్రి. అయ్యా అతని గూగుల్ మీట్ పక్షాన్ని మీరు ఉండమని అడుగుచున్నాను దేవా. అయ్యా నిన్న నేడు నిరంతరం మారిన దేవా, మా పక్షాన్ని మీరు ఉండమని అడుగుచున్నాం. మీ సహాయం కొరకు మేము వచ్చినాం తండ్రి. యుద్ధ దినమందు వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు అయ్యా ఆయన వారికి సహాయము చేశారు ప్రభా. అయ్యా వారు ఆయన మీద నమ్మకం ఉంచి అయ్యా ప్రార్థన చేస్తున్నప్పుడు మీ యొక్క సహాయం అనుగ్రహించారు ప్రభా. అందరిని బట్టి వందనాలు తండ్రి. అయ్యా యుద్ధంలో మేము ఓడిపోం ప్రభు, ఈ పోరాటంలో మేము ఓడిపోం తండ్రి. యుద్ధము నీదే, యుద్ధము యెహోవాదే ప్రభా. మీరే నడిపించుకోమని అడుగుచున్నాం. సహాయం చేయమని మమ్మల్ని అందరిని ఉజ్జీంపచేయండి, మమ్మల్ని అందరిని ఉజ్జీంపచేయండి. ఇంకను ప్రభు ఆత్మీయ వరములతో నింపుదలచ్చండి, ఆత్మీయ అలంకరములు ధరించుకుని అయ్యా మేము ముందుకు కొనసాగేలా అభిషేకాన్ని మాకు అందరికి అనుగ్రహించడం మిమ్మల్ని వేడుకొంచున్నాం తండ్రి. మేము మీ వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పరుగు బంధు ఓపుతో పరిగెత్తగల అభిషేకాన్ని మాకు అందరికి అనుగ్రహించి మీరే సహాయం చేయమని అడుగుచున్నాం. గూగుల్ మీట్ మీ సాధనలోకి తీసుకుని మీరే నడిపించుకోమని అడుగుచున్నాం దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ త్వరతంగా తండ్రి అయ్యా జాయిన్ అయ్యే కృపను గ్రహించే సిగ్నల్ వల్ల కానీ ప్రభా, నెట్వర్క్ వల్ల కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరే సాల్వ్ చేయమని అడుగుచున్నాను తండ్రి. మీరే కృప చూపించని అద్భుతం జరిగించని ప్రార్థన చేస్తూ అయ్యా మా పైన నాయకురాలుగా ఉంటూ మమ్మల్ని ఎంతో బలపరుస్తూ అయ్యా గూగుల్ మీటింగ్ విజయవంతంగా నడిపిస్తున్న నీ ప్రియదిన దాసులను ప్రభా మీ హస్తాలో పెడుతున్నాం. బలపరచండి, వాళ్ళ ప్రయాణాంతరం కృప నుంచి క్షేమకరంగా నడిపించుకుని ఈ ప్రొటెక్షన్ అనుగ్రహించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఒక నిమిషం. యోసేపు అనే ఐడి ఎవరిది? వీడియో ఆన్ చేసి చూస్తున్నారు. బ్రదర్ సిస్టర్ నాకు తెలియదు, కానీ దయచేసి వీడియో ఆన్ చేయకండి. బ్రదర్ ఎవరు? ఇది కాస్త ఇప్పటికి 2 సార్లు వీడియో ఆన్ చేసి చూస్తా ఉన్నారు. వీడియో ఆన్ చేయకండి. తమ్ముడు నడిపించు. దేవుని నామమున మహిమ కలుగును గాక. మరి ఎవరు వీడియో కానీ ఆడియో కానీ ఆన్ చేయకండి. ఇది మనం దేవుడు పరిశుద్ధమైన మరి స్థలంలోనికి మనం వేరు చోట్ల ఉన్నా సరే ఆయన పాద అనేది మనం సమీపిస్తున్నాం కాబట్టి అందరము మరి భయభక్తులు కలిగి మనము ఆయన సన్నిధానంలో మరి ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఒక సమయంలో మనం పాటలు పాడుకుందాము. ఒక పల్లె ఒక చరణం మరి పాటలు పాడుకుందామని మీలో ప్రేరేపించబడిన పాటలు పాడుకుందామా? హల్లెలూయా. హల్లెలూయా. నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నాశ్రయమా, నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నాశ్రయమా, నీవే నా కోటవు నిన్నే స్తుతించెదను. యెహోవా రాఫా, యెహోవా రాఫా, నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నాశ్రయమా, ఉన్నత దుర్గమా నాశ్రయమా, సొమ్మసిల్లు వేళలో
నీ బలమును నాకిచ్చితివే, సొమ్మాసిల్లు వేలలో నీ బలమును నాకిచ్చితివే. పక్షిరాజు వాలె రెక్కలు చాపి, పక్షిరాజు వాలె రెక్కలు చాపి అలయాక పరుగెత్తెదా, సొమ్మాసిల్లక సాగెదా, అలయాక పరుగెత్తెదా, సొమ్మాసిల్లక సాగెదా. యెహోవా నీసీ, యెహోవా నీసీ, నా బలమా నా శైలమా, ఉన్నత దుర్గమా నాశ్రయమా, నా బలమా నా శైలమా, ఉన్నత దుర్గమా నాశ్రయమా, నీవే నా కోటవు, నిన్నే స్తుతించెదను. యెహోవా రాఫా, యెహోవా రాఫా, నా బలమా నా శైలమా, ఉన్నత దుర్గమా నాశ్రయమా, ఉన్నత దుర్గమా నాశ్రయమా. హల్లెలూయా. 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 పాడిన పాట ద్వారా దేవుని నామమును మహిమపరచుకుంటూ స్తోత్రాలు చెల్లించుకుందామండి. మరొకరు పాడినామా ఒక పాట పాడండి. హల్లెలూయా. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును.
పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. హల్లెలూయా. హల్లెలూయా. పాడిన పాటగారు దేవుని అందరూ స్తోత్రాలు చెల్లించుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పాడుకుని దేవుని నామమును కనపరుచుకుందాం. మీలో ప్రేరేపించబడిన ఒక పల్లె ఒక చరణం పాడనమ్మా. హల్లెలూయా. ఒక్క నిమిషం తమ్ముడు. ఈ లావణ్య అనే వాళ్ళు ఎవరు ఇందులో జాయిన్ అయిన వారు? మైక్ ఆన్ చేసి మాట్లాడండి. లావణ్య ఐడితో. లావణ్య ఐడితో ఉన్నవారు ఎవరు మాట్లాడండి. లావణ్య ఐడితో ఉన్నవారు ఎవరు మాట్లాడండి. ఓకే. పాడండి ఎవరైనా. హల్లెలూయా. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా శోకపు లోయలలో కష్టాల కడగన్నలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగన్నలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. హల్లెలూయా. హల్లెలూయా. పాడిన పాట ద్వారా దేవుని నామాన్ని మహిమ కలుగునట్లుగా అందరూ స్తోత్రాలు చెల్లించుకుందామండి.
స్తోత్రం 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 హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనం మరి దైవ వర్తమానాన్ని వినడానికి అందరూ సిద్ధపడదామండి. మరి దైవ వర్తమానం వినే ముందు మరి మీలో సేవకులు ఎవరైనా ఉంటే ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నామండి. సేవకులు ఎవరైనా ఉంటే ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ యొక్క మొదటి మాసంలో ఇదిగో దేవా, ఇదిగో తండ్రి, ఈ యొక్క గురువారం రాత్రికాల సమయంలో తండ్రి గూగుల్ మీట్ లో ఇదిగో తండ్రి మీ యొక్క సేవకుల ద్వారా ఇదిగో తండ్రి ఏ వాక్యమునైతే విత్తునై ఉన్నారో, ఏ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినై ఉన్నారో, పరిశుద్ధాత్మదేవ సూటిగాను స్పష్టంగాను మీరు మాతో మాట్లాడండి తండ్రి. వాక్యం వితుచున్నటువంటి మీ సేవకుల్ని మీరంతలో ఆత్మాభిషేకం చేత ఎత్తి పట్టండి. బలహీనుల ఇంటుండగా మీరు బలపరచండి. మెండైనటువంటి మీ ఆత్మశక్తి చేత మీరు నింపండి, అభిషేకించండి. నేటి దినము ప్రభువా, మా జీవితాలకు కావలసినటువంటి ఆత్మీయమైన వర్తమానమును మీ సేవకుల ముఖాంతరంలో నుండి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీ శిలువ చాటును మరుగుపరచండి, జ్ఞానాత్మచేత మీరు నింపండి ప్రభువా. ముందున్న సమయం అంతయు మీ చేతులకు అప్పగిస్తుండగా ఎదుగుతున్న నెట్వర్క్ విషయంలోను ప్రభు, ఎదుగు తండ్రి వాతావరణ విషయంలోను అన్నిటినీ మీరే అనుకూలపరచండి, మీ ఆత్మ స్వాధీనంలో భద్రపరచండి. జాయిన్ అయినటువంటి వారు ఇంకను జాయిన్ అవ్వడానికి మీరు కృపను చూపండి. వాక్యం ఇచ్చున్నటువంటి మీ సేవకులు బలపరచమని యేసు నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసిన దైవ సేవకులు జాషువా గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. సమయంలో నేను ఆలస్యం చేయకుండా మరి మన మధ్యలో జాయిన్ అయిన అభిషేక్ అయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టండి. ఎవరు వీడియో ఆడియో ఎవరు ఆన్ చేయకండి. మరి విలువైన వర్తమానాలు అందించడానికి దైవ సేవకులు మరి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క సమయాన్ని నేను నిషి అభిషేక్ అయ్య గారికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులు మాస్టర్ ఇసాక్ గారికి, అలాగే సిస్టర్ కృపా సంధ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ దినం ఈ గూగుల్ మీట్ లో పాల్పొందిన ప్రియులైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చివరి దినాల్లో మనమున్నాం. రేపో మాపో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నారు. ఆయన ప్రత్యక్షమయ్యే ఆ సమయానికి మనమందరం కూడా సిద్ధపడి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద సంచరిస్తున్న దినాలలో అనేక విషయాలు, అనేక సంగతులు ప్రభు ఉపమాన రీతిగా బోధించినట్లుగా మనం చూస్తాం. పరలోక సంబంధమైన అనేక సంగతులను ఉపమాన రీతిగా దేవుడు తన ప్రజలకు తెలియచేశాడు. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. బైబిల్ తెరవండి. ఏ స్త్రీకైనను ఏ స్త్రీకైనను 10 అధ్యాయం. వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమెకు దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికెత్తలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా.
అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్యంలో యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉపమాన రీతిలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండిన ఎడల వాటిలో ఒకదాన్ని పోగొట్టుకుంటే ఆమె దానిని వెదికి సంపాదించుకొని తన స్నేహితులందరితో కూడా అది దొరికినప్పుడు సంతోషించదా అని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని గమనించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. యూదుల పారంపర్య ఆచార ప్రకారంగా వివాహం కాని స్త్రీకి మెడలో వెండి హారాన్ని ధరింపచేస్తారు. వివాహమైన స్త్రీకైతే నుదుటి మీద 10 వెండి నాణ్యములతో కూడిన ఒక పథకమును ఆ స్త్రీ నుదుటి మీద ధరించుకొని ఉంటుంది. జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ వివాహమైన స్త్రీలు ఆ వెండి నాణ్యాల విషయమై చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ నుదుటి మీద ఉన్న పథకములు ఉన్న వెండి నాణ్యాల్లో ఏదైనా ఒక దాన్ని పోగొట్టుకుంటే ఏదో ఒక తెలియని కీడు వారికి సంభవిస్తుందనే భావనతో వారి నుదుటి మీద ఉన్న వెండి నాణ్యాల విషయమై వాళ్ళు చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక స్త్రీని గురించి ఒక స్త్రీకి పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉంటే వాటిలో ఒక్కటి పోగొట్టుకుంటే దాన్ని సంపాదించుకోవడానికి ఆమె వెతుకుతున్నట్లుగా, వెదికి సంపాదించి దాని విషయమై ఆమె సంతోషపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో స్త్రీ అనగా సంఘమునకు పోల్చబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున క్రొత్త నిబంధన సంఘం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న దేవుని పిల్లలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘం చాలా జాగ్రత్తగా ఈ రోజున గమనించవలసిన విషయం ఇది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఉపమానములలో అనేక సత్యములు దాగి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీ అనగా సంఘం. వెండి నాణ్యం పరిశుద్ధ గ్రంథంలో వెండి అనగా వెండి విమోచనకు సూచనగా ఉంది. వెండి అనగా విమోచన. స్త్రీ అనగా సంఘం, విమోచింపబడిన సంఘం, విమోచింపబడిన దేవుని బిడ్డలు. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధన కాలంలో గొర్రెల రక్తము చేత, మేకల రక్తము చేత వాళ్ళు విమోచించబడ్డారు. వెండి చేత వాళ్ళు విమోచించబడ్డారు. మనమైతే గొర్రెల రక్తమును బట్టి, మేకల రక్తమును బట్టి కాక, మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము చేత మనం విమోచింపబడిన జనమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రభు రాకడ సమీపించిన చివరి దినాల్లో మనం ఉన్నాం. ఇంకెంతో సమయం లేదు, బహు కొద్ది సమయమే ఉంది. రేపో మాపో ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. కనుక ఈ రోజున సంఘము గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఏమి పోగొట్టుకున్నాం. ఈ రోజున చాలా మంది
ప్రభుని వెంబడిస్తున్నారు, ప్రభుని సేవిస్తున్నారు, మరి దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. చాలా మంది వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో పోగొట్టుకున్న అనుభవాల్లోనే ప్రయాణించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనీసం వారు ఏం పోగొట్టుకున్నారో వారికి అర్థం కాని పరిస్థితి. ఉదాహరణకి బైబిల్లో మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, యేసు ప్రభు తల్లిదండ్రులు ఆయనను విడిచి ఒక దిన ప్రయాణం చేశారు. ఒక దినము ఆయన వారితో లేకుండా ఉంటే అది వాళ్ళు గుర్తించలేకపోయారు. ఒక దిన ప్రయాణం అయిన తర్వాత యేసు మనతో లేడే అని వాళ్ళు మరలా వెతకటం ప్రారంభించారు. వెతికారు, వెతికారు, వెతికారు. ఎంత దూరం వెళ్ళారో అంత దూరం వెనకొచ్చి యెరూషలేములో యేసయ్యను వాళ్ళు కనుగొన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున క్రైస్తవ సమాజంలో, సంఘంలో దేవుని పిల్లలుగా పిలువబడుతున్న దేవుని బిడ్డలు ఎంతో మంది యేసు ప్రభువు లేకుండానే వారి జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. యేసయ్య ఉన్నాడులే, నాతోనే ఉన్నాడులే అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సమయాన్ని కాలయాపన చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నీతో ఉన్నాడా? నిజంగా ప్రభుని నువ్వు కలిగి ఉన్నావా? ప్రభుని పోగొట్టుకున్నావా? ప్రభుని కలిగి ఉన్న అనుభవంలోనే స్థిరపడి ఉన్నామా? లేకపోతే మనము ప్రభుని పోగొట్టుకున్న అనుభవం ఉన్నామా? ప్రభు మనతోనే ఉన్నాడా? లేకపోతే ప్రభు మనకు బయట ఉన్నాడా? ఆలోచించండి. ఈ రోజున వాస్తవానికి దైవజనులు నాకు ఫోన్ చేసి, అన్న ఈరోజు మీరు వాకింగ్ చెప్పాలని ఈరోజు ఎర్లీ మార్నింగ్ నాకు ఫోన్ చేశారు. సరే, దైవజనుల మాట కాదనకూడదనే ఆలోచనతో నేను తప్పకుండా నేను సమయం ఇస్తాను, మాట్లాడుతానని చెప్పాను. కానీ నేను దేవుని సన్నిధిలో చాలా సమయం నేను అలా కనిపెట్టుకున్నాను. నాకు ఎలాంటి ప్రకటన రాలేదు. కనుక నేను మరలా ఫోన్ చేసి ఈరోజు ఎవరితోనైనా మాట్లాడించండి, నేను నెక్స్ట్ వారం మాట్లాడతాను, నాకు ప్రభు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదని అర్థమని దాదాపు 4 o'clock వరకు కూడా నేను అలాగనే కనిపెట్టుకున్నాను మార్నింగ్ నుండి. అయితే ప్రభు ఆవశ్యకంగా నాకు ఇచ్చిన ఈ తలంపుని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక మీరు శ్రద్ధగా దేవుని మాటలు వినాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. ప్రభు తన ప్రేమ చేత మనకి
మనం చూస్తే ఎఫెసీ సంఘంలో 10 గుణ లక్షణాల గురించి అక్కడ రాస్తాడు. వీటిని 10 వెండి నాణ్యాలకి మనం పోల్చి మాట్లాడుకోవచ్చు. వాటిలో ఒకటి, ఎఫెసీ సంఘం మొదటి ప్రేమను పోగొట్టుకుంది. నీ సహనం తెలుసు, నీ ఓర్పు తెలుసు, నీ ప్రయాస తెలుసు, నీ కష్టం తెలుసు, ఇవన్నీ తెలుసు అన్నాడు. కానీ మొదట నీకుండిన ప్రేమను వదిలితివి గనుక నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది అన్నాడు. దేవుని మీద మొదట ఉండిన ప్రేమ, ఫస్ట్ లవ్, మొదటి ప్రేమ. ఒకప్పుడు ప్రభుని అంగీకరించినప్పుడు యేసుక్రీస్తు అంటే ఎంతో ప్రేమ, దేవుని మందిరం అంటే ఎంతో ఆసక్తి, దేవుని కార్యాలన్నా, పరిచర్య అన్నా, సువార్త అన్నా, వాక్యం చదవటం అన్నా, మోకరించడం అన్నా, మందిరము శుభ్రం చేయటం అన్నా, దైవ సంబంధమైన ప్రతి కార్యానికి ఎంతో ఆసక్తిగా ఎవరు ఆపినా ఆపకుండా పరుగులు తీసుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళం మనం. ఆలోచించండి, ఈ రోజున అదే ప్రేమను మనం కలిగి ఉన్నామా? ఎఫెసీ సంఘం మొదటి ప్రేమను విడిచిపెట్టింది. ఎఫెసీ సంఘం అనుకుంటుంది, నేను బాగానే ఉన్నాను, నా క్రియలు బాగానే ఉన్నాయి, నేను దేవుల్లో బాగానే ఉన్నాను, నాకేమి కొదువ లేదనుకుంది. ప్రభు అంటున్నాడు, నువ్వు బాగున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. నేను అంతా బాగానే ఉన్నాను, నాకేమి కొదువ లేదు, నాకేమి తక్కువ లేదు, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను మంచిగానే భక్తి చేస్తున్నాను అనుకునేవాళ్ళు లేకపోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని తప్పకుండా గ్రహించాలి. ప్రభు మనకిచ్చిన ఈ ఆధ్యాత్మిక సంబంధమైన ఈ ఆత్మీయ ప్రయాణంలో ప్రభు మనకిచ్చినవన్నీ మనము కాపాడుకుంటున్నామా? విమోచన ద్వారా, ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన మనం యేసు క్రీస్తులోంచి మనలోనికి ట్రాన్స్ఫర్ అయిన దైవ సంబంధమైన ప్రతి గుణ లక్షణములు, దైవ స్వభావమును మనము కాపాడుకోగలుగుతున్నామా? ఒకప్పుడు కోపిష్టులుగా ఉండేవాళ్ళం, దొంగలుగా ఉండేవాళ్ళం, మోసగాళ్ళుగా ఉండేవాళ్ళం, అబద్ధికులుగా ఉండేవాళ్ళం, రౌడీలుగా ఉండేవాళ్ళం, ఎన్నో రకాలుగా అపవాది చేతిలో ఏడ్చబడుతూ ఉండేవాళ్ళం ఒకప్పుడు. ప్రభులోనికి వచ్చిన తర్వాత, ప్రభుని తెలుసుకున్న తర్వాత, ప్రభు ప్రేమను తెలుసుకున్న తర్వాత, మారు మనసు పొంది, బ్యాప్టిజం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, సంఘ సహవాసంలో నడుస్తున్న తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టాం కదా. మరి ఈ మార్పు ఏంటి? దైవికమైన గుణాలే కదా, క్రీస్తు స్వభావాలే కదా. ప్రభువుని అంగీకరించిన తర్వాత నీలోనికి వచ్చిన ఈ దైవికమైన విమోచింపబడిన దైవ ఈ స్వభావాల్ని ఈ రోజు నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? చాలా మంది డబ్బును బట్టి అహంకారులు అయిపోతున్నారు, కులాన్ని బట్టి మాట్లాడేవాళ్ళు, వారి డిగ్రీలను బట్టి ప్రవర్తించేవాళ్ళు. దేవుని బిడ్డ, ఈ రోజున సంఘానికి దైవత్వం అవసరం. నువ్వు క్రీస్తునే ధరించుకోవాలి, లోకాన్ని కాదు. కనుక నువ్వు ఏం పోగొట్టుకున్నావో నాకు తెలియదు, కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక, దేవుడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు గనక, దేవుడు నీ బిడ్డల్ని ప్రేమిస్తున్నాడు గనక, ఈ భూమి మీద దేవుని బిడ్డలారా మీకిచ్చిన ఆధిక్యత ఇంత అంత కాదు. నీ ఎడల దేవుడు నిలిపిన శ్రద్ధ ఏ మానవుడు కూడా నిలపలేడు. నిజంగా దేవుడు నీ జీవితంలో ఈ నేటి వరకు చేస్తున్న కార్యాలు ఇంత అంత కాదు. దినమెల్లా ప్రభు చేతులు చాచే ఉంటున్నాడు మన కోసం. ఇలాంటి సందర్భంలో దేవుడు మనం ఎంత తిరుగుబాటు చేసినా ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే, మనల్ని పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు, నిన్ను పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దావీదు పొరపాటు చేసినప్పుడు, దావీదు రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్న తర్వాత, దావీదు నా పాపం ఎవరికి తెలియదు లేని అలాగే వెళ్ళిపోతా ఉన్నాడు. కనికరము గల దేవుడు నాతాను ప్రవక్తను పంపించి దావీదును సరిచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుని హెచ్చరిస్తే దావీదు వెంటనే దేవుని వైపు తిరిగి రాజునని అహంకారాన్ని చూపకుండా, హెచ్చరించిన ప్రవక్తన మీద తిరుగుబాటు చేయకుండా
దేవుని హెచ్చరిక మాటకు లోబడి తాను పోగొట్టుకున్న దాని విషయమై పశ్చాత్తాపడి మరలా దేవుని యొద్ద పొందుకున్నట్లుగా మనము కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో మనం చూస్తాం. అయ్యా, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా దయచేయమంటాడు. అంటే పోగొట్టుకున్న దానిని మరలా సంపాదించుకునే విషయంలో దావీదు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు, రోధించాడు, పశ్చాత్తాపడ్డాడు. పోగొట్టుకున్న దానిని మరలా దావీదు సంపాదించాడు. ఆమె బైబిల్ సెలవిస్తుంది, ఆ మీదట దావీదు మరి ఎన్నడూ కూడా పాపం చేయలేదని బైబిల్లో రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం పోగొట్టుకున్నాం? ఈరోజు నువ్వేం పోగొట్టుకున్నావు? ఒక విషయం చెప్పనా, పోగొట్టుకున్న వాళ్ళలో ఏంటి ఆ మహిమ ఆ ఉన్నప్పుడు, ఆ అభిషేకం ఉన్నప్పుడు, ఆ దైవత్వం ఉన్నప్పుడు ఉన్న సంతోషం పోగొట్టుకున్న తర్వాత ఉండదు. ఆదామును చూడండి, మహిమను పోగొట్టుకున్న తర్వాత భయముతో చెడుచాటును దాక్కున్నాడు. దావీదును చూడండి, పశ్చాత్తాపడుతున్నాడు. నేను ఒకటే మీకు తెలియజేస్తాను, పోగొట్టుకున్న తర్వాత పోగొట్టుకున్న దాని విషయమై పశ్చాత్తాపడకుండా, పోగొట్టుకున్న దాన్ని మరలా సంపాదించుకోకుండా, పర్వాలేదులేని నీ మటుకే నీవు అడ్జస్ట్ అయిపోతూ అలాగే వెళ్ళిపోతే ప్రభు రాకడలో విడిచిపెట్టబడతావు. ఏం పోగొట్టుకున్నావు? బైబిల్ సెలవిస్తుంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోనికి మనం వెళ్తే అక్కడ సార్దీసులో ఉన్న సంఘము, ఆ సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చదవండి 3వ అధ్యాయం 2వ వచనం నుండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నెక్స్ట్ వచనం కూడా, నీవేలాగు ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే చాలు దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సార్దీస్లో ఉన్న సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు మేము బాగానే ఉన్నామని. అందుకనే మనం అక్కడ గమనిస్తే మొదటి వచనంలో ఏమంటాడు, జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే నీకుంది కానీ నీవు మృతుడవే అంటాడు. అంటే వాళ్ళు బ్రతికి ఉన్నామని అనుకుంటున్నారు. మీరు తర్వాత చదువుకోండి, ప్రకటన 3:1 చదువుకుంటే అక్కడ మనకు కనబడుతుంది. బ్రతికి ఉన్నాం అనుకున్నారు, మేము బాగానే ఉన్నాం, మేము భక్తి పరులమే, మేము విశ్వాసులమే, మేము రక్షించబడ్డాం, మేము దేవుని బిడ్డలమే అనుకుంటున్నారు. కానీ ప్రభు వారి బలహీనతలను ఎత్తి చూపిస్తున్నారు. జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుంది, నువ్వు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక నీవు జాగరూకుడవై ఇంకా చావునై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. నువ్వు ఎలాగో ఉపదేశం పొందావో, ఎలాగో విన్నావో దానిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు అని ప్రభు చెప్తున్నాడు. ఈ మాట లోకంతో కాదండి చెప్తుంది, సంఘముతో చెప్తున్నాడు ప్రభు. అందుకనే మనం మూలవాక్యంలో చదువుకున్న వాక్యంలో, ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలుంటే, స్త్రీ అనగా సంఘం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘముతో ప్రభు చెప్తున్నాడు, సంఘములో ఈ విధమైన గుణ లక్షణములు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఈ విధమైన స్వభావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, తమ స్వనీతి మీద ఆధారపడి నడిచే వాళ్ళు సంఘంలో ఉన్నారు. అందుకనే ప్రత్యక్షపు గుడారంలో దీపవృక్షాన్ని పరిశుద్ధ స్థలంలో దేవుడు పెట్టినప్పుడు దీపవృక్షం నాకు స్వయ ప్రకాశం లేదు. అది ఎంత బంగారంతో చేయబడినప్పటికీ ఖచ్చితంగా ప్రధాన యాజకుడు దీపాన్ని వెలిగించాలి. ఆ దైవ క్రమంలోనే అది వెలగాలి. విశ్వాసి తనంతట తాను నిర్ణయం చేయడానికి వీల్లేదు. దైవ క్రమంలో విశ్వాసి ప్రకాశించాలి, వాక్యం చేత కట్టబడాలి, వాక్యపు వెలుగులో నడుచుకోవాలి, వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించాలి. ఇది అవసరం. ఇలా లేకపోతే తమ మట్టికి తాము నీతిమంతులమని అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల్లాంటిదని వాక్యం సెలవిస్తుంది. ఆలోచించండి. సార్దీసులో ఉన్న సంఘంతో చెప్తున్నాను, వీళ్ళెవరు? వీళ్ళు ఉపదేశాన్ని మరిచిన వారు, వాక్యాన్ని మరిచిపోయిన వారు, బోధించబడిన బోధను విడిచిపెట్టి తమ స్వనీతికి అప్పగించుకున్నవాడు. కనుకనే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము బ్రతికే ఉన్నాం, బాగానే ఉన్నామని. దేవుడు చెప్తున్నాడు నువ్వు చచ్చిపోయావని. అనేక విషయాల్లో చచ్చిపోయావు. ఆధ్యాత్మిక సంబంధమైన అనేక విషయాల్లో నువ్వు బలహీనమైపోయావు, కృంగిపోయావు, పడిపోయావు. కనుక జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు మృతుడవే అని ప్రభు చెప్పాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘంలో ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తే సార్వత్రిక సంఘంలో ఇలాంటి ఒక గుంపు ఉంది. కనుకే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇంకా కొంచెం మనము ముందుకు వెళ్తే దేవునికి మహిమ కలుగును గాక. అదే ప్రకటన 3వ అధ్యాయంలో మనం కొంచెం ముందుకెళ్తే 14వ వచనం నుండి మనం చూస్తే, మీరు చదవద్దు, తర్వాత చదువుకోండి. లవోదికేయలో ఉన్న సంఘంతో ప్రభు మాట్లాడతాడు. ఇక వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆలోచించండి ఈ విషయాన్ని. వాళ్ళు ఈ లోకంలోనే ఈ లోకానికి ఇచ్చిన ప్రాధాన్యత వాళ్ళు దేవునికి ఇవ్వలేదు. గుడ్డివారు అయిపోయారు, దిగంబరులు అయిపోయారు. మాకేమి కొదువ లేదు అనుకుంటున్నారు వాళ్ళు. ఈ రోజున చాలా మంది అదే అనుకుంటున్నారు. మన కొదువ ఏంటో మనం గుర్తించాలి. దేవుడు యేసుక్రీస్తు మన కొరకు ఎందుకు ప్రాణం ఇచ్చాడు? ఎందుకు యేసుక్రీస్తు మన కొరకు రక్తం కార్చాడు? ఎందుకు ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు? మనకెందుకు ఈ విమోచన ఇచ్చాడు? మనలో ఏమి జరగాలని, మనం ఎలా మారాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ విషయాన్ని తప్పకుండా మనం తెలుసుకోవాలి. సంఘము క్రీస్తు కలిగిన సమానత్వమైన పరిపూర్ణతలోనికి రావాలి. ఏ విషయంలో లోపం లేని వారిగా. అందుకని ఎఫెసీ పత్రికలో మనం చూస్తే అది పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘముగా ఆయన దానిని తన ఎదుట నిలువబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు మన కొరకు తన్ను తానే సజీవంగా సమర్పించుకున్నాడు. ఆయన ఎందుకొరకు సమర్పించుకున్నాడో ఆ మహిమ మన యందు ఏర్పడాలి. ఆ మహిమ కొరకు మనం సమర్పించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున గమనిస్తే చాలా మంది ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాక్య సహవాసాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బైబిల్తో సహవాసం లేదు, ప్రార్థనా జీవితం లేదు, సంఘ సహవాసం లేదు, సేవకులతో సహవాసం లేదు, మందిరముతో సహవాసం లేదు, దేవునితో సహవాసం లేదు. ఈ రోజున రకరకాలైన పద్ధతుల్లో క్రైస్తవ సమాజము ఉరుకులు పెడుతుంది. సంఘమా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మనంతటకు మనం పరుగులు తీయటం కాదు, మనం యేసుతో కలిసి పరిగెత్తాలి. మనం యేసయ్యను కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి కొంచెం గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన 7 సంఘాల్లో 5 సంఘాలను గురించి, వారి వారి బలహీనతలు, వారి కొరతలు, వారు పోగొట్టుకున్న వాటిని గురించి ప్రభు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్మరణలో ఉన్న సంఘము, ఫిలదెల్ఫియా సంఘమును, ఈ 2 సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారికి ధైర్యాన్ని కలుగు చేశాడు. ఫిలదెల్ఫియా సంఘంతో అంటాడు, నా ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గైకొన్నావు గనక భూనివాసులందరి మీదకి రాబోవు శోధన కాలమున నేను నిన్ను కాపాడుతానంటాడు. ఆమేన్, హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఫిలదెల్ఫియా సంఘం శక్తి కొంచెమైనా, వారి స్థితి కొంచెమైనా, వారు పేదవారే అయినా, వారి చిన్న సంఘమే అయినా, వారు దేవుని వాక్యాన్ని గైకొన్నారు. వాక్యం చేత వారి జీవితాన్ని కట్టుకున్నారు. వాక్యపు వెలుగులో వారు నడిచారు. ఫిలదెల్ఫియా సంఘానికి ఒక అద్భుతమైన అభయాన్ని దేవుడు కలుగు చేస్తాడు. చదవండి ఆ మాటను ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుండి చదవండి. నీవు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో
నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా దేవునికి మహిమ వచ్చుచున్నాను. కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నావు గనక. సార్దీసులో ఉన్న సంఘం అయితే వాక్యాన్ని విడిచిపెట్టేసింది. ఎఫెసీ సంఘం అయితే మొదటి ప్రేమను విడిచిపెట్టింది. లవోదికీయ సంఘం అయితే అసలు ఈ దేవుని మీద మనసు లేకుండా ఈ లోక సంపదలో పడిపోయింది. ఫిలదెల్ఫియా సంఘం అయితే దేవుని వాక్యాన్ని గ్రహించింది. కష్టమైన, బాధైన, నిందలైన, అవమానాలైన, శోధనలైన, ఇరుకులైన, ఇబ్బందులైన వారి ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్య పెట్టకుండా ఆధ్యాత్మిక జీవితం మీద మనసు పెట్టి వాక్యపు వెలుగులో వాళ్ళు నడిచారు గనక దేవుడు వారికి ధైర్య సంబంధమైన మాటను పలుకుతున్నాడు. నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మిమ్మల్ని కాపాడుతాను. ఈ రోజున చాలా మంది పోగొట్టుకునే స్థితిలో ఉన్నారు. పోగొట్టుకోబాకండి, వాక్యం చేత కట్టబడండి. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నీ కన్నీళ్లు తుడుస్తాను, నీ వ్యాధి నుండి నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు భయపడవద్దు, నేను నిన్ను కాపాడుతానని ప్రభు నీతో మాట్లాడుతాను. నువ్వే విషయంలో చింతపడుతున్నావో, ఏ విషయంలో వేదన పడుతున్నావో దేవుని బిడ్డ, ఎన్ని సమస్యల చేత కుమిలిపోయి నీవు ఉన్నావో, నీ సమస్యలకు పరిష్కారం లేదని వేదన పడుతున్నావేమో, ప్రభు అన్నాడు, నేను నిన్ను కాపాడుతాను, నేను నీ కుటుంబాన్ని కాపాడుతాను, నేను నీ బిడ్డల్ని కాపాడుతాను, నువ్వెదుర్కొంటున్న శోధనలన్నిటిలోంచి నేను నిన్నిచ్చేవిగా నేను నిన్ను తప్పిస్తాను. దేవుడు నమ్మదగిన వాడు. దేవుని బిడ్డ, మనుషులు ఎవ్వరు నమ్మదగిన వారు కాదు. దేవుడు నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములు చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు మీ హృదయంలోకి చేర్చుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. అందుకని దేవుని వాక్యం మీద మీరు కట్టబడాలి, ఉపదేశం మీద మీరు కట్టబడాలి. మారు మనసు పొంది, బ్యాప్టిజం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన మీరు పరిశుద్ధుల సహవాసంలో చేర్చబడి, అపోస్తుల ఉపదేశం చేత మీరు కట్టబడి, క్రీస్తు కలిగిన సమానత్వమైన పరిపూర్ణతలోనికి, మహిమలోనికి మీరు రావాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనల్ని ఆయన విమోచన దినం వరకు భద్రపరిచాడు కనుక ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మ చేత అభిషేకించి విమోచన దినం వరకు, అనగా కడపటి రక్షణ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యే దినం వరకు ఆయన మనల్ని ముద్రించి ఉన్నాడు, భద్రపరిచి ఉన్నాడు. కనుక ఇది మనం గ్రహించి ప్రభుని దుఃఖపెట్టేవారిని కాకుండా ప్రభుకి సంతోషం కలిగే ఒక శ్రేష్టమైన సమర్పణ కలిగి మనం బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. దేవుని పరిశుద్ధాత్మను విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మరొకసారి చదువమ్మా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడి ద్వారా సంఘానికి తెలియజేస్తున్న మాట, ఒక హెచ్చరికతో కూడిన మాట. ఇదిగో దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు, భద్రపరచబడి ఉన్నారు. సీలేసేసాడు దేవుడు. వీరు నా బిడ్డలు, నా సొత్తు, నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నానని ప్రభు చెప్తున్నాడు. కనుక మీ క్రియల చేత, మీ మాటల చేత, దేవునికి విరోధమైన ఏ స్వభావం చేత కూడా మీలో నివసించుచున్న పరిశుద్ధాత్మకు దుఃఖాన్ని కలిగించవద్దు. ఆయన పరిశుద్ధాత్మనంట సంచకరువుగా మనతో ఉంచాడంట. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. చూసారా? దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనలో సంచకరువుగా ఉన్నాడు.
ముందుగానే ఆయన మనకు అనుగ్రహించాడు. కనుక మనలో ఉన్న పరిశుద్ధాత్మని మనం దుఃఖపరచకుండా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ముద్రించాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. కనుక సంఘము దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినదై పరిశుద్ధాత్మ చేత మనము ప్రభువు ఆత్మ చేత ఆ పోలికలోనికి మార్చబడాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పోగొట్టుకునే వారిగా కాకుండా సంపాదించుకునే వారిగా ఉండాలి. డబ్బును సంపాదించడమో, బంగారం సంపాదించడమో, పేరు సంపాదించడమో గురించి నేను చెప్పట్లేదు. కానీ మనం ఈ లోకంలో ఇవేమి సంపాదించకపోయినా యేసు క్రీస్తుని సంపాదించుకోవాలి. ఆమేన్. అపోస్తులుడైన పౌలు గారు తనకున్నవన్నీ ఏవేవి తనకు లాభకరములై ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకుని యేసును సంపాదించుకోవటానికి సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచాడు. మనం క్రీస్తుని సంపాదించుకోవాలి. యేసుని సంపాదించుకున్నావా? ఒక బిల్డింగ్ సంపాదించి సంతోషించడం కాదు, ఒక కారు సంపాదించి సంతోషించడం కాదు, ఏదో ఉన్నతమైన చదువు చదివి సంపాదించడం కాదు, నేను ఈ డిగ్రీ సంపాదించని సంతోషించడం కాదు. నీ జీవితంలో యేసుని సంపాదించుకోగలిగావా? 10 మంది కన్యకలు చూడండి, 10 మంది యేసుక్రీస్తుని తెలుసుకున్నారే గాని 5గురు దేవుని రాజ్యాన్ని సంపాదించుకోగలిగారు, 5గురు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. ఒక బాధాకరమైన విషయం చెప్పనా? దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 25వ వచనాన్ని మనం కానీ చూస్తే యోధా గురించి రాయబడి ఉంటది. అక్కడ యోధా గురించి ఏమి రాయబడింది తెలుసా? యోధా తాను పోగొట్టుకున్న సేవను గురించి మాట్లాడుకుంటా ఉంటారు. యోధా తప్పిపోయి తన సేవను పోగొట్టుకున్నాడు. ఈ రోజున చాలా మంది కూడా సేవను పోగొట్టుకుంటున్నారు. దేవుడిచ్చిన సేవని వారు తప్పిపోయి పోగొట్టుకుంటున్నారు. మనం అలా కాదు. మనము దేవుడు మన నుంచిన స్థానముందు నమ్మకమైన వారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోధా తప్పిపోయి సేవను పోగొట్టుకున్నాడు. చదవండి ఆ మాటను ఒకసారి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలలో అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనపరచుమనేరి. చూసారా? యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు. దేవుడు యోధాకి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు, అపోస్తులత్వాన్ని ఇచ్చాడు. వాడు దొంగయ్యి మరి దేవుని దుఃఖపెడుతూ వాడు దేవుని సేవని పోగొట్టుకున్నాడు. ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం క్రీస్తు మనల్ని ప్రతిష్ఠించిన మార్గంలో నుంచి మనం తప్పిపోయినప్పుడు అనేకములు మనం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. దేవుడు కనికరించి ఏశావుని జ్యేష్ఠుడిగానే చేశాడు. కానీ ఏశావు దాన్ని పోగొట్టుకున్నాడు. చిక్కుడుగాయల కూరకు అమ్మేసుకున్నాడు. ఈ రోజున మనం చూస్తే సంఘంలో చాలా మంది పోగొట్టుకుంటున్నారు. పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారు. సౌలుకి దేవుడిచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. సౌలు దేవుని ఆత్మను అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మకు బదులుగా సౌలు మీదకి దురాత్మ వచ్చింది. ఏ దేవుడు సింహాసనానికి ఇచ్చాడో ఆ దేవుడే సింహాసనానికి సౌలుని దూరం చేయాల్సిన పరిస్థితి. కారణం సౌలు పోగొట్టుకున్నాడు. ఆలోచించండి విషయాన్ని. మనము పోగొట్టుకునే వారిగా ఉండొద్దు, మనము కాపాడుకునే వారిగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన సంఘాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన సహవాసాన్ని కాపాడుకోవాలి. ఉపదేశాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన విమోచింపబడిన స్వభావములు, దైవీకమైన స్వభావములు మనము కాపాడుకునే వారిగా ఉండాలి. పోగొట్టుకున్న స్త్రీ దాన్ని వెతికి సంపాదించినట్లుగా ఈరోజు నీ జీవితంలో మరి నువ్వేమేమి పోగొట్టుకున్నావో. ఈరోజు చాలా మంది
నెలకు ఒకసారి మందిరానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఆదివారం మందిరాన్ని పోగొట్టుకుంటున్నారు. అలా కాదు, మనం ఏం పోగొట్టుకున్నామో, నువ్వేం పోగొట్టుకున్నావో రేపు ప్రభు ఎదుట నిలబడితే నువ్వు తలదించుకోకుండా ఉన్నట్లు, పోగొట్టుకుంటేనే తలదించుకోవాలి, పోగొట్టుకుంటేనే సిగ్గుపడాలి. పోగొట్టుకున్న వాళ్ళకే బాధ, కలిగిన వారికి సంతోషం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెప్పినట్టుగా ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉంటే ఆ 10 వెండి నాణ్యాలు ఒక్క వెండి నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లంతా వెదికి దాన్ని దొరకపట్టుకున్నప్పుడు తన స్నేహితులందరితో కూడా సంతోషించును కదా. కనుక మన జీవితంలో కూడా మనం ఎక్కడ పోగొట్టుకున్నామో, ఇంట్లో సంఘంలో పోగొట్టుకున్నామా, బయట పోగొట్టుకున్నామా, ఎక్కడ పోగొట్టుకున్నామో జాగ్రత్తగా ఆలోచించేసి దాన్ని మరలా సంపాదించుకుని ఏ విషయంలో లోపం లేని వారిగా, ఏ విషయంలో కొరత లేని వారిగా మనం క్రీస్తు కలిగిన సమానత్వమైన పరిపూర్ణతలోనికి ఎదిగి ప్రభు రాకడికి సిద్ధపడాలి. లోపంగా మనం ఉంటే ప్రభు రాకడలో విడిచిపెట్టబడతాం. కనుక ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. రేపటి రోజున పరలోకంలో అత్యధికమైన సంతోషాన్ని మనం అనుభవించాలంటే ఖచ్చితంగా పరలోక సంబంధమైన ఉపదేశాన్ని విని హృదయంలోనికి చేర్చుకొని ఆ మాదిరిగా మనం జీవించగలిగితే ప్రభు రాకడికి సిద్ధపడతాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు విన్న మీరు ఆలోచించండి. ఈ మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా, నేను ఎలా ఉన్నాను? నేను ఏమైనా పోగొట్టుకున్నానా? ఒకప్పుడు ప్రేమగా మాట్లాడేవాడివి, ప్రేమగా మాట్లాడేదానివి, కానీ ఇప్పుడు ఆ ప్రేమ కనబట్టలేదు. ఒకప్పుడు చాలా విశ్వాసంగా ఉండేవాడివి, ఇప్పుడు కనబట్టలేదు. ఒకప్పుడు ప్రతిష్ట కలిగి పరిశుద్ధంగా ఉండేవాడివి, ఇప్పుడు కనబట్టలేదు. ఇప్పుడు అందరితో కలిసిపోతున్నావు, ప్రత్యేకత లేదు. మూర్ఖులకి తనవారికి వేరైనా ఆ ప్రతిష్ట కనబట్టలేదు. కనుక నేను సేవకుడిగా మీకు చెప్పే విషయం ఏంటంటే, ఏ విషయంలోనూ తప్పిపోయావో, లేక ఏమి పోగొట్టుకున్నావో, ఏమి పోగొట్టుకుని అయ్యో నేను ఇది పోగొట్టుకున్నానని లోపలే చింతపడుతున్నావేమో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న దాని విషయం దావీదు అంటాడు, ఏమంటాడు? 51వ కీర్తనలో ఏమన్నాడు? నా పాపములు నాకు తెలిసే ఉన్నవి, నీకే విరోధముగా, అయ్యా నీకే విరోధంగా నేను పాపం చేశానని దావీదు యథార్థమైన ఒప్పుకోలు చేశాడు. చాలా మంది దేవుని యొద్ద నేనేమైనా చేసి ఉంటే క్షమించు, చూసి ఉంటే క్షమించు అంటారు. ఇలా ప్రార్థన చేయకండి దేవుని పిల్లలారా. ఏదైనా యథార్థంగా దేవుని యొద్దకి మనం వెళ్ళగలిగితే, మనం నిజస్థితిని కలిగి మనం పశ్చాత్తాప హృదయంతో దేవుని యొద్దకి వెళ్ళగలిగితే దేవుని గొప్ప కార్యాలు చూస్తాం. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. తప్పిపోయిన కుమారుడు ఆస్తి తీసుకున్నాడు, తండ్రి వద్ద వెళ్ళిపోయాడు, స్నేహితులతో తిరిగాడు. డబ్బున్నంత కాలం విచ్చలబెడతాను. వాడు దొంగ అయ్యాడో ఇంకోటయ్యాడో వాడి ఇష్టం. బాగా తిరిగాడు, చివరికి డబ్బు అయిపోయింది, స్నేహితులందరూ విడిచిపెట్టేశారు. చివరికి తను భోజనం చేయడానికి లేని పరిస్థితి, ఆహారం కొదువైపోయింది, వస్త్రాలు లేవు, ఉండటానికి నీడలేదు, ఏం చేయాలో అర్థం కావట్లే. తండ్రి ఇంటికి వెళ్ళలేడు. అట్లా కొంతకాలం గడిపాడు. జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, బట్టలు మాసిపోయినాయి, బట్టలు చిరిగిపోయినాయి, చెప్పులు లేవు, కడుపు ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. ఆ టైంలో పందులు మేపుదామని పందులు యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను ఈ పందులు మేపుతాను, నాకు కొంచెం ఆహారం పెట్టు. పందులు మేపుతూ ఆ పందులు తినే పొట్టు తినాలనుకున్నా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అది తినటానికి కూడా నోసుకోలేదు. ఆయన ఆలోచనలో పడ్డాడు, నేను ఎందుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాను? అయ్యో, నేనెందుకు ఇంత అన్యాయంగా ప్రవర్తించాను? నా తండ్రి ఇంట్లో ఎంతో మంది పనివాళ్ళు ఉన్నారు, నేనెందుకు ఆకలితో అలమటించిపోతున్నాను? ఒక కుమారుడిగా కాదు, ఒక పనివాడిగా అయినా నేను నా తండ్రి వద్దకు వెళ్తానని అతడు అంటాడు. తండ్రి, నీకును పరలోకమునకును విరోధంగా నేను పాపం చేశానయ్యా, ప్లీజ్ నన్ను క్షమించని తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడటం స్టార్ట్ చేశాడు, కన్నీరు గార్చడం స్టార్ట్ చేశాడు. డాడీ ప్లీజ్ నన్ను క్షమించ అంటున్నాడు. ఆ పశ్చాత్తాప హృదయంతో తప్పిపోయిన కుమారుడు ఎలా వెళ్ళాడు అలా వెనక్కి తిరిగి వస్తున్నాడు. అప్పటికే ఎంతో కాలం నుంచి తండ్రి తన కుమారుడు కొరకు చేతులు చాచి ఉన్నాడు.
నా కుమారుడు ఎటు నుంచి వస్తాడో, నా కుమారుడు మనసు ఎప్పుడు మారిద్దో, వాడెప్పుడు తన మనసు మార్చుకుని వస్తాడని తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు. బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు వాడి కొరకు. ఒక రోజు కుమారుడు అల్లంత దూరాన్ని కనపడ్డాడు. జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, పిచ్చోడిలాగా అయిపోయాడు. బట్టలు చిరిగిపోయినాయి, మాసిపోయినాయి. అల్లంత దూరాన తన కుమారుడు గుర్తుపెట్టాడు. దేవుని బిడ్డ, మన స్థితి ఎలాగైనా ఉండొచ్చు, మనం సృష్టించిన తండ్రి మనల్ని గుర్తించగలడు. ఆమేన్. నిన్ను సృష్టించిన తండ్రి నిన్ను గుర్తించగలడు. దేవుని బిడ్డ, ఆయన నీ స్థితిని మార్చగలడు. నువ్వెంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నా, దిక్కుమాలిన స్థితిలో ఉన్నా, వేదనతో కుమిలిపోతున్నా, ఒక పిచ్చోళ్లాగా నువ్వు కనబడుతున్నా, ప్రజలు ఒక పిచ్చోడని నిన్ను అన్నా గాని నీ తండ్రి నిన్ను తప్పకుండా గుర్తిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వాడు తిరిగి వస్తా ఉన్నాడు. అల్లంత దూరాన తండ్రి చూశాడు. పరుగు నిలిపోయి వాడిని కౌగిలించుకున్నాడు. మెడ మీద పడిపోయాడు, ముద్దులు పెడుతున్నాడు, కౌగిలించుకున్నాడు. కుమారుని విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది చెప్పనా? కుమారుడు అంటే తండ్రికి అంత ప్రేమ. మన పరలోకపు తండ్రికి మనమంటే అంత ప్రేమ. నువ్వంటే ఆయనకు అంత ఇష్టం. నువ్వు తప్పిపోయేవే, ఏదో నష్టపరిచేవే, అది కాదు ఆయన పాయింట్. నువ్వు తిరిగి వచ్చావు చూడు. రే, నువ్వు అది నాశనం చేసావురా, ఆస్తి నాశనం చేసావురా, నువ్వు వాళ్ళతో తిరిగేవరా, వీళ్ళతో తిరిగేవరా, ఇది కాదు ఆయన మాట్లాడేది. నువ్వు తిరిగి వచ్చినందుకు తన హృదయం తెరిచి నీ ఆయన కౌగిట్లో చేర్చుకుంటాడు. ఇంతకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందుకే ఈ రోజున నువ్వేం పోగొట్టుకుని దేవునికి దూరం అయ్యావో అది నువ్వు మరలా తెలుసుకుని దానికోసం పశ్చాత్తాపడి దేవుని పాదముల ఎందుకు రాగలిగితే దేవుని కౌగిలి నీ కోసం ఎదురు చూస్తుంది. ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నారు. దేవుని బిడ్డ, నీవు ప్రభు రాకమునిపే నువ్వు సంపూర్ణ సిద్ధిలోనికి రావాలని నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ ఉపదేశాన్ని వింటున్న నీవు దేవుని కవిగిట్లోనికి రావాలని ప్రభు పేరట నీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు నిశ్చయముగా అట్టి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ అవకాశాన్ని దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. వందనాలు అయ్యారు. ఎంతో విలువైన వర్తమానాన్ని మనకి తెలియపరిచిన అభిషేక్తులు నిషి అభిషేక్ అయ్యారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. మరి చివరి ప్రార్థన చేసుకుని ఈ యొక్క గూగుల్ మీట్ ని మనం ముగించుకుందాము. చివరి ప్రార్థన మన వాక్యాన్ని అందజేసిన నిషి అభిషేక్ అయ్యారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదం అందజేస్తారు. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని మీరు నడిపించినందుకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ రాత్రి, ఈ సాయంకాల వేళ ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఏ హృదయంతో మీరు మాట్లాడారో వారిలో ఒక నూతనమైన పశ్చాత్తాపం కలుగును గాక. ఏమి పోగొట్టుకున్నారో అది పోగొట్టుకున్న విషయం గ్రహింపు ఆత్మ వారి మీదకి వచ్చును గాక. నిశ్చయముగా ఇప్పటి వరకు నీకు దూరంగా జీవించడానికి ప్రేరేపించిన ఈ యుగ సంబంధమైన దేవతను, ముసుకును యేసు నామములో గద్దిస్తున్నా, తొలగిపో దేవా. సహాయం చేయండి అయినా. నిశ్చయముగా మీరు అక్కడ సమీపించిన ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరు కూడా మీకు కలిగిన సమానత్వమైన పరిపూర్ణతలోనికి ఎదిగి మీరు అక్కడికి సిద్ధపడే కృప దయచేయండి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న దైవజనులు ఇస్సాక్ పాస్టర్ గారికి, కృపా సంధ్య సిస్టర్ గారికి కావలసిన కృప ఇవ్వండి. వారి పరిచర్యని మీరు ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అలాగే ఈ పరిచర్య ద్వారా మీ దాసులతో సహవాసం చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం ఈ గూగుల్ మీట్ లో పాల్పొందిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డల కన్నీళ్లు నాట్యంగా మార్చండి. నీ బిడ్డల కుటుంబాల్లో ఉన్న ప్రతి శోధన, ప్రతి కలవరం, నీ బిడ్డలను వేధిస్తున్న అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్న తొలగిపో దేవా. సహాయం చేయండి. ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. నిశ్చయముగా ముసుగు లేని ముఖముతో మిమ్మల్ని చూడగలిగిన ఉన్నతమైన పరిపూర్ణమైన స్థితిలోనికి ఎదిగించమని కృపగలిగిన మీ చేతికి అప్పగిస్తూ
ఏ బిడ్డ ఏ అక్కర్లో ఉన్నారు వారి అక్కర తీర్చి దీవించమని యేసు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న దైవజనులకును, కూడి వచ్చిన బిడలందరికీ ఇది మొదలుకు నిత్యము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. నా ప్రైజ్ లార్డ్ అన్న, చాలా వందనాలు. ఎంతో ఉన్నతమైన ఉపదేశాన్ని గూగుల్ మీట్ లో ఉన్న బిడ్డలందరికీ నేర్పించారు. ప్రతాప్ అన్న మాకంటే చాలా సీనియర్ పాస్టర్ గారు, దాదాపు నా వివాహం కానప్పటి నుండి అన్న సేవలో ఉన్నారు. ఎంతో గొప్ప దైవ సేవకులు మన మధ్యలోనికి రావడము మనకు ఆశీర్వాదకరము. కాబట్టి అన్న సత్తుపల్లి ప్రాంతంలో మన గ్లోరియస్ మినిస్ట్రీ పరిచర్య తరపున పరిచర్య చేస్తున్నారు. అన్న ఆరోగ్యం కొరకు ఇంకా అనేక బహుబలంగా వాడబడాలి. దేశ విదేశాల్లో అన్న వాడబడాలని అందరం ప్రార్థన చేద్దాం. అన్న మీకు చాలా చాలా వందనాలన్నా. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. గూగుల్ మీట్ లో చేరవలసిన బిడ్డలందరికీ వందనాలు. ఈ వందనాలు. రోజు రాత్రి 10:30కు విజ్ఞాపన కూడిక ఉంటుంది. కాబట్టి డేవిడ్ నడిపిస్తారు. ప్రతి ఒక్కరు తప్పకుండా జాయిన్ అవ్వాలి. థ్యాంక్ యూ అయ్యా. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. మరి అందరూ మర్చిపోకండి, రాత్రి 10:30కి ఉంటుంది కాన్ఫరెన్స్ ప్రేయర్ ఉంటుంది. అందరూ పాలు పంపులు పొందవలసిందిగా కోరుచున్నాను.